నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దయచేసి మిమ్మల్ని పరిచయం చేసుకోండి అమ్మా. గట్టిగా వినపడాలరా. మేము స్కూల్ చెప్పండి. గాంటికి వెళ్ళాల్సిందేనా? ఊరినే వెళ్ళండి. సరే, ఇద్దరు తప్పుకోండి. ఒకేసారి పడబండి. మాస్క్ వెళ్ళాలి. కోడూరు మండల 6వ బాలోత్సవాలకి సందర్భంగా ఈరోజు క్రీడా పోటీలు ప్రారంభం సందర్భంగా వేదికను నిర్వహించిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అందరికీ పేరు పేరున గంగయ్య గారికి, సాయిబాబు గారికి, కాగిత రామారావు గారికి, రాంబాబు గారికి, లక్ష్మణరావు గారికి మరియు ఎంఈఓ 1 and 2 శ్రీనివాస గారికి, రామదాస్ గారికి మరియు అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నా నమస్కారాలు. మరియు మండలం నుంచి అన్ని స్కూల్ నుంచి కూడా వచ్చేసిన ఈ బాల విద్యార్థులు అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఎండ బాగా వస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను. సో మన బాలోత్సవాల ప్రోగ్రాం లాస్ట్లో జరిగినప్పుడు మనం మంచిగా ఒక మాట్లాడుకుంటున్నాం. మరియు ఎక్కడ అంటే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మండల స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్లో ఆటల పోటీలు అంటే క్రీడలు అంటే పిల్లలకి బాగా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ చూస్తే నాకు పాత జ్ఞాపకాలు కూడా కొన్ని గుర్తొస్తున్నాయి. ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవాళ్ళం. మా క్లాస్మేట్ ఇక్కడ ఉన్నారు, 2 శంకర్ కానీ, రాజా కానీ, అందరూ కూడా మేము క్రికెట్ ఆడేవాళ్ళం వచ్చి ఇక్కడ. సో ఎన్ని గుర్తొస్తున్నాం ఇక్కడ. దాంతోపాటు సాయిబాబు గారు కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉండగా తిరిగాం కాబట్టి వీళ్ళందరూ కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి. సో ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ విధంగా అంటే ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి స్పోర్ట్స్ అన్ని చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు అధ్యాపకులు కూడా ఇంత ఏకాగ్రతతో అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేస్తే చాలా సంతోషంగా ఉంది చూడటానికి. సో మీరు ఇట్లా చేస్తున్నందుకు కూడా మాకు ఇంకా మీకు ఇంకా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా మనసుకి హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వగలం కానీ మీ కార్యక్రమాలు చేయాలంటే చేయలేం. మీరందరూ కూడా మీ వృత్తితో పాటు విద్యుత్తు మీరు రోజు స్కూల్కి వచ్చి పాఠ్యాంశాలు చెప్తుంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరూ అభినందిస్తూ పేరు పేరున మీకు నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్.